ఒరిస్సా నుంచి ఎప్పటి నుంచో గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్న చెన్నై గంజాయి మాఫియా రోడ్డు ప్రమాదంతో అడ్డంగా బుక్కయ్యారు. ప్రకాశం జిల్లా గుడ్లూరు మండల పోలీసులు ఈ మాఫియా ఆట కట్టించారు. గంజాయి మాఫియా నలుగురిలో ఒకరిని అరెస్టు చేసి మిగిలిన ముగ్గురి కోసం గాలిస్తున్నారు. మంగళవారం కందుకూరు డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మీడియాకు వివరాలు వెల్లడించారు. చెన్నైలో చరణ్ అనే వ్యక్తి, అతని డ్రైవరు సాయికుమార్, మరో ఇద్దరు సతీష్, జగదీష్ కలిసి ఒరిస్సాలో గంజాయి కొని చెన్నైకి తరలించి ఎక్కువ రేటుకు అమ్ముతూ అక్రమ సంపాదనకు అలవాటు పడ్డారు. చరణ్ డాన్ గా వ్యవహరిస్తున్నాడు. వీరిలో సతీష్ అనే వ్యక్తి ఒరిస్సాలో గంజాయిని తీసుకుని బైక్పై వస్తున్న క్రమంలో పల్నాడు జిల్లా NH-16 హైవేలో ఎడ్లపాడు వద్దకు వచ్చేసరికి బైకు రిపేర్ అయింది. ఈ సమాచారాన్ని చరణ్ కి తెలియజేయగా సాయికుమార్, జగదీష్ ని వెంటబెట్టుకుని చరణ్ తన కారులో సతీష్ వద్దకు వెళ్లారు. గంజాయి బ్యాగులను తీసుకుని చెన్నైకి తిరిగి కారులో బయలుదేరారు. ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం వీరేపల్లి మోచర్ల మధ్యలో వీరి కారు కూలీలతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలోని ఓ వ్యక్తి అక్కడికక్కడే చనిపోగా ఇంకొక వ్యక్తి కావలి గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఆటోలో ఉన్న మిగిలిన 6 మందికి గాయాలయ్యాయి. ఈ సమయంలో కారులో ఉన్న నలుగురు గంజాయి బ్యాగులను యాక్సిడెంట్కి కొంత దూరంలో ముళ్ల పొదల్లో దాచిపెట్టి అక్కడి నుంచి పరారయ్యారు. కందుకూరు డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో గుడ్లూరు సీఐ నరేష్ కుమార్, ఎస్ఐ వెంకటరావు, లింగసముద్రం ఎస్ఐ రాంబాబు, వారి సిబ్బంది బృందాలుగా ఏర్పడి ముద్దాయిల కోసం గాలింపు చేపట్టారు. ముద్దాయిల్లో ఒకరైన సాయికుమార్ మోచర్ల గ్రామ శివారు ప్రాంతంలో సంచరిస్తుండగా గుడ్లూరు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం చెప్పేశాడు. పొదల్లో దాచిపెట్టిన 19 కిలోల గంజాయిని సీజ్ చేసి సాయికుమార్ ను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న చరణ్, సతీష్, జగదీష్లను అరెస్టు చేయాల్సిందని, వారందరిది తమిళనాడే అని డీఎస్పీ తెలిపారు. మనకి 14వ తారీఖున మార్నింగ్ టైంలో 6:40 ఆ ప్రాంతంలో వీరేపల్లి క్రాస్ రోడ్ దగ్గర యాక్సిడెంట్ ఒకటి జరగడం జరిగింది. కారు ముందు వెళ్తున్నటువంటి ఆటోని డాష్ చేసినందువల్ల అది పక్కకి వెళ్ళిపోయి కవర్లోకి లోపల పడిపోయి దాంట్లో ఇద్దరు చనిపోవటం, అలాగే మాధుడికి ఇంజరీస్ కావడం జరిగింది. వాళ్ళు హాస్పిటల్లో కోలుకుంటున్నారు. దాని మీద కేసు రిజిస్ట్రేషన్ జరిగింది. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత దాని గురించి ఎంక్వైరీ అనేది చేస్తూ దాని మొత్తం కార్డు మొత్తాన్ని కూడా చెక్ చేసి కారుకి సంబంధించినటువంటి డేటా అంతా కూడా తీసుకొని దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్ దాంట్లో ఫర్దర్గా మనకి ఇన్ఫర్మేషన్ రావటం జరిగింది. అలాగే ఈ డ్రైవరు ఎవరు, దీనికి సంబంధించిన అతను అనేది కూడా మనం ఐడెంటిఫై చేసుకుని వాళ్ళ యొక్క మూమెంట్స్ని టెక్నికల్గా చూసి చేయటం జరిగింది. దాని మీద నిన్న సాయంత్రం అంటే మనకి 16వ తారీఖు సాయంత్రం ఈ డ్రైవరు అక్కడి నుంచి చెన్నై నుంచి మరలా వచ్చి ఈ వీరేపల్లి క్రాస్ రోడ్ దగ్గర ముందు ఒక సుమారు 1 కిలోమీటర్ ముందు వచ్చి వీళ్ళు వచ్చిన తర్వాత అతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత పూర్తి డీటెయిల్స్ కనుక్కోవడం జరిగింది. దాని మీద మొత్తం విచారిస్తే దీంట్లో వీళ్ళు గంజా కోసం ఒరిస్సా వెళ్ళి ఒరిస్సా నుంచి గంజాయి తీసుకుని చెన్నైలో అమ్ముకుంటూ ఉన్నారు. దీనికి సంబంధించి చరణ్ అనేటువంటి వ్యక్తి వీళ్ళందరినీ కూడా ఆర్గనైజ్ చేసుకుని దీంట్లో ఫస్ట్ సతీష్ అనే అతన్ని ఒరిస్సా పంపించి అక్కడి నుంచి ఈ గంజా సంబంధించినటువంటి గంజా తీసుకొని అతను బయలుదేరి రమ్మని చెప్పడం జరిగింది. అతను మోటార్ సైకిల్ మీద వస్తూ ఉంటే ఎడ్లపాడు దగ్గర మోటార్ సైకిల్ తిరిగిపోవడం వలన ఈ ఇన్ఫర్మేషన్ని మళ్ళీ ఆ చరణ్కి తెలియజేయడం జరిగింది. ఈ చరణ్ అతని దగ్గర ఉన్నటువంటి ఈ డ్రైవరు సాయికుమారు, అలాగే సతీష్ అనే అతను, అలాగే జగదీష్ అనే అతను, ముగ్గురు కలిసి మళ్ళీ అతని దగ్గరికి ఎవరైతే తీసుకువస్తున్నాడో అతని దగ్గరికి కారులో వెళ్ళి ఆ కారులో 2 బ్యాగుల్లో ఈ గంజా సంబంధించినటువంటి ప్యాకెట్ని తీసుకొని మరలా రిటర్న్ అయ్యి చెన్నై వెళ్తున్నాడు. ఈ చెన్నై వెళ్తా దారిలో ఈ నిద్రపోయి ఈ మొత్తం మీద ముందు వెళ్తున్నటువంటి ఆటోని ట్యాక్ చేయటం వల్ల ఈ ఉదంతం అంతా మనకి బయటకు రావడం జరిగింది.
దీంట్లో వాళ్ళు ఏం చేశారంటే అక్కడి నుంచి పారిపోతా ఈ 2 బ్యాగుల్ని సుమారు 1 కిలోమీటర్ దూరంలో ఈ యాక్సిడెంట్ జరిగినటువంటి దగ్గర నుంచి 1 కిలోమీటర్ దూరంలో పక్కన పెట్టేసేసి బ్యాగుల్ని దాంట్లో పొదల్లో పెట్టేసేసి పారిపోవడం జరిగింది. అక్కడి నుంచి వారు చెన్నై వెళ్ళిపోవడం, అలాగే దాని మీద మనం ఇన్వెస్టిగేషన్ చేయటం వల్ల దాంట్లో డ్రైవర్ ఎవరు అనేది మనం ట్రేస్ చేసి అతని మీద వాచ్ పెట్టుకొని టెక్నికల్గా చూసుకుంటే అతను నిన్న ఈ పెట్టినటువంటి బ్యాగుల కోసం రావటం వచ్చి వాటిని తీసుకెళ్దామని రాగా అతన్ని ఎస్ఐ గారు అలాగే గుడ్లూరు సిఐ గారు అతన్ని అరెస్ట్ చేసి అది మధ్యవర్తుల సమక్షంలో ఈ గంజాని 10 ప్యాకెట్లు గంజా ఉన్నాయి. ఆ 10 ప్యాకెట్లలో 19 కేజీల గంజాని సీజ్ చేయడం జరిగింది. దాన్ని మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేసి దాన్ని ఇతను సాయి కుమార్ ఎవరైతే ఈ డ్రైవర్ ఉన్నాడో ఈ సాయి కుమార్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతన్ని ఈ కేసులోను NEPS కేసులోను అలాగే మరలా మనకి అంతకుముందు జరిగినటువంటి యాక్సిడెంట్ కేసులో కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే దీంట్లో మిగతా వ్యక్తులైనటువంటి ఈ చరణ్, సతీష్, జగదీష్ అనేవాళ్ళు ఈ చెన్నైకి సంబంధించిన వాళ్ళు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.